అన్న సోమశేఖర్ గారికి, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 శ్రీరానంద భారతీ స్వామి గారికి, అక్క నమిత గారికి, మరియు గురువులందరికీ, విచ్చేసినటువంటి హిందూ కుటుంబం అందరికీ, పత్రికా మిత్రులకు ఈ సాయంకాలం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా హిందుత్వ విషయాలు, వాటి ఆచరణలు, విధానాలు మనకి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ వక్తలు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ యొక్క హిందుత్వం మీద ఒక 2 విషయాలు మాత్రమే, సమయం తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలపైన సూటిగా ఏ విధమైనటువంటి జాప్యం లేకుండా మీతోటి మాట్లాడదలుచుకున్నాను. మొదటగా హిందుత్వం అనేది ఒక ధర్మం అని, అది కేవలం మొక్కుబడుకు కాదని, అది ఒక జీవిత విధానం అని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. హిందుత్వం అనేది కేవలం పూజలకు, సరి అయిన ముహూర్తానికి యజ్ఞాలకు, సరి అయిన రోజుకు పండుగకు కాదని, హిందుత్వం అనేది మన పొరుగు వారితో జీవించే విధానం. హిందుత్వం అనేది మన యొక్క ప్రకృతితో జీవించే విధానం. హిందుత్వం అనేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులతో ఉన్నటువంటి జీవించే విధానం అని మీకు అందరికీ తెలియజేస్తున్నానన్నా. ఇక్కడ మనం RSS 100 సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు గర్వించాల్సిన విషయం. 100 సంవత్సరాలల్లా ఎంతో మంది లీడర్లు పుట్టిళ్ళు. 100 సంవత్సరాలల్లా వాళ్ళ జీవితంలో ఈ RSSకి నాయకత్వం వహించిండు. నాయకత్వం వహించిన తర్వాత విరమించుకున్నారు, చనిపోయిళ్ళు. కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ మనందరినీ జమ చేసింది. అది కేవలం వాళ్ళు ధర్మాన్ని పాటించి, ధర్మబద్ధంగా జీవించి, ధర్మాన్ని ఎవరైతే వారి సంఘంలోకి వచ్చిందో వాళ్లకు బోధించిండు, ధర్మంగా జీవించడం నేర్పించిండు. దాని ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ధర్మం అనేది మనం ఎంత గట్టిగా పాటిస్తామో అంత గట్టిగా దాని ప్రతిఫలం ఉంటుంది. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నీ పక్కన, ఇంటి పక్కన ఉన్న మనిషి మారుతాడు. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నీ వాడ మారుతుంది. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే ఊరు, తరువాత గ్రామాలన్నీ మారిన తర్వాత మిగిలింది భారతదేశమే. ఖచ్చితంగా ధర్మం ఏ రోజైతే అన్ని ఇండ్లలో పాటించబడుతుందో ఆ రోజు మాత్రమే భారతదేశము ప్రపంచం మొత్తానికి గురువుగా నిలబడుతుంది. ధర్మాన్ని పాటించడం మర్చిన రోజు నువ్వు నీ భావితరాలకు ఏ విధమైనటువంటి హిందుత్వాన్ని అందించలేము అనేది క్లుప్తంగా మీతోటి చెప్పదలుచుకున్నా. రెండవది కర్మ. మనం పూర్తి స్థాయిగా నమ్మే విషయం కర్మ. మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులకు మనం ఏ విధమైనటువంటి హాని చేస్తున్నామో అది నేడు కాకపోయినా రేపు కాకపోయినా మన భావి తరాలకు లేదా మన వచ్చే జన్మకైనా తాకుతుంది అనేది మన హిందూ ధర్మం స్పష్టంగా ఏ విధమైనటువంటి నిర్మోహమాటం లేకుండా చెప్తుంది మనకు.
దాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ధర్మాన్ని తప్పకుండా ఖచ్చితంగా జీవిస్తే మనం అనుకున్నట్టు 2047లో మనం ప్రపంచానికి గురువుగా ఉండగలుగుతామని మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ